మన తెలుగు హీరోలు 3 ఏళ్లకో సినిమా 4 ఏళ్లకో సినిమా చేస్తుండడంతో ఆ హీరోలు గతంలో చేసిన సినిమాలని రిలీజ్ చేయిస్తూ అభిమానులు సంతృప్తి పరుస్తున్నారు. అభిమానులు కూడా వీటిని మరోసారి థియేటర్లో చూసి ఆనందపడుతున్నారు. అంతేకాని ఏడాది కనీసం 3 నుంచి 4 సినిమాలు చేసి సినిమా పరిశ్రమలు అందులో పనిచేసి కార్మికులు నిలబెట్టమని ఏ అభిమాని అడగలేదు. ప్రతి హీరో సినిమా రిలీజ్ అవడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. అది చూసి మరో హీరో సినిమా, అది చూసి ఇంకో హీరో సినిమా విడుదలవుతున్నాయి. ప్రపంచం రికార్డ్ నెలకొల్పిన అతడు మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే వారం రోజుల నుంచి కలెక్షన్ రాబడుతున్నాయి. తాజాగా అతడు సినిమా రిలీజ్ అయింది. అది మొదటి రోజు కేవలం నైజాం ఏరియాలోనే 1.62 కోట్లు రాబట్టింది. టీవీలో 15,000 సార్లు టెలికాస్ట్ అయ్యి ప్రపంచం రికార్డు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్లో విడుదలైన మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రిన్స్ పుట్టినరోజు పురస్కరించుకుని అది విడుదలైంది. నైజాంలో ప్రత్యేకంగా కొన్ని ప్రీమియర్ షోలు వేయగా 30 లక్షలు వచ్చాయి. టాప్ 1లో కలేజా. ఇప్పటి వరకు నైజాంలో రిలీజ్ సినిమాలు అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు సాధించి టాప్ 1లో నిలబడిన సినిమా కలేజా. దీనికి మొదటి రోజు 3.32 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండవ స్థానంలో మురారి 2.93 కోట్లు. మూడవ స్థానంలో గబ్బర్ సింగ్ 2.52 కోట్లు. నాలుగో స్థానంలో బిజినెస్. టాప్ 1లో కలేజా. ఇప్పటి వరకు నైజాంలో రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు సాధించి టాప్ 1లో నిలబడిన సినిమా కలేజా. దీనికి మొదటి రోజు 3.32 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండవ స్థానంలో మురారి 2.93 కోట్లు. మూడవ స్థానంలో గబ్బర్ సింగ్ 2.52 కోట్లు. నాలుగో స్థానంలో బిజినెస్ మ్యాన్ 2.46 కోట్లు. ఐదో స్థానంలో ఖుషి సినిమాకు 1.65 కోట్లు. ఆరో స్థానంలో ఆర్యా 2 1.65 కోట్లు. 7వ స్థానంలో అతడు 1.6 కోట్లు. 8వ స్థానంలో జల్సా 1.26 కోట్లు. 9వ స్థానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.26 కోట్లు. 10వ స్థానంలో సలార్ 1.20 కోట్లతో నైజాంలో టాప్ 10లో నిలిచాయి. రానున్న రోజుల్లో అతడు ఇంకా ఎంత కలెక్షన్స్ వస్తుందో చూడాలి.